కడప జిల్లాలోని లింగాల మండలంలోని దేవిరెడ్డి సంజీవరెడ్డి గోదాంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గోదాంలో నిల్వ ఉంచిన శనగ, ధనియాలు, జొన్నలు కాలిపోయాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రమాదంలో కోట్లలో నష్టం వాటిల్లడంతో రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. అగ్ని ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం మా కడప కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, పులివెందుల నియోజకవర్గం లింగాల మండలం దొండ్లవాగు సమీపంలో ఒక గోడౌన్లో కూడా పొద్దున్నే అగ్ని ప్రమాదం చోటు చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. దాదాపు రైతులు కూడా అందరూ జొన్న ధనియాలు మొత్తం అంతా కూడా అక్కడే నిల్వ ఉంచిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైతులు కూడా అక్కడికి చేరుకొని కోట్ల రూపాయల నష్టం ఉంటుందని కూడా అధికారులు అంచనా వేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి చూసుకుంటే రైతులు మొత్తం అక్కడ ఆ స్టోరేజ్లోనే నిల్వ ఉంచడంతో పెద్ద ఎత్తున కూడా ఆస్తి నష్టం కూడా జరిగినట్లు గుర్తిస్తున్నారు. రైతులంతా అక్కడ చేరుకొని లబోదిబోవంటూ కూడా తమ బాధను అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఫైరింగ్ అయిన అధికారులు కూడా వెంటనే ఒకటిన అక్కడ చేరుకొని అక్కడ అగ్నిమాపక సిబ్బంది అక్కడ చేరుకొని కూడా మంటలను అదుపులోకి తీసుకొచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి చూసుకుంటే అక్కడ గోడౌన్ లో కొన్ని ప్యాకెట్లు, పెట్రోల్ ప్యాకెట్లు కూడా ఉన్నాయని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్నారు. ఆ పెట్రోల్ ప్యాకెట్లు కావాలనే యాజమాన్యం ఇలాంటి పని చేసిందే అనే దిశగా కూడా పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం గోడౌన్ లో చూసుకుంటే ఆ బియ్యం అదే సంచుల మధ్యలో కూడా కొన్ని ప్యాకెట్లు, కవర్లు చుట్టిన ప్యాకెట్లు కూడా కనిపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ పెట్రోల్ ప్యాకెట్లు అక్కడ వేసేసి వీళ్ళే యాజమాన్యం ఇలాంటి పని చేసింది అనే దిశగా కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సతీష్ రెడ్డి, పులివెందుల టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి సతీష్ రెడ్డి కూడా అక్కడ చేరుకొని అక్కడ రైతులను కూడా విచారిస్తున్నట్టు అయితే తెలుస్తుంది. మొత్తాన్ని చూసుకుంటే ఈ యాజమాన్యమే ఇలాంటి పని చేసిందా లేదా అనే దిశలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హరిప్రియ, శ్రీకాంత్, ఈ ప్రమాదంలో కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి రైతులు ఏమంటున్నారు? అలాగే నేతలు కానీ అధికారులు కానీ ఎవరైనా స్పందించారా? ఖచ్చితంగా కోట్ల రూపాయల్లోనే నష్టం ఉందనే చెప్పుకోవచ్చు. మొత్తం అంతా రైతులు కూడా ఆ పులివెందుల లింగాల మండలం దాదాపు చుట్టుపక్కల గ్రామాలంతా కూడా అక్కడే నిల్వ ఉంచిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. తెల్లవారుజామున 6:30 నుంచి 7 గంటలకు మంటలు వ్యాపిస్తుండడంతో పక్కన ఎవరో చూసి మంటలు వస్తున్నాయని చెప్పేసి కూడా అగ్నిమాపక సిబ్బంది తెలపడం, రైతులు కూడా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకోవడం జరిగింది. మొత్తం అంతా దాదాపు కోట్లలో నష్టం ఉంటుందని కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైతులు అయితే తాము పండించిన పంట మొత్తం ఇక్కడ నిల్వ ఉంచడం, పెద్ద ఎత్తున భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంటూ వాళ్ళు కూడా తమ ఆవేదన అయితే పూర్తిగా వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి సతీష్ రెడ్డి కూడా అక్కడికి చేరుకొని అక్కడ రైతుల దగ్గర కూడా ఓదార్చున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. నిజంగానే ఇది అగ్ని ప్రమాదమా, షార్ట్ సర్క్యూట్ తో జరిగిందా లేదా కావాలనే ఇలాంటి ప్రమాదాన్ని సృష్టించారనే నేపథ్యం కూడా పోలీసులు అయితే అన్ని కోణాల్లో దర్యాప్తు చేసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనమైతే గమనించవచ్చు, ఈ విజువల్ పెట్రోల్ ప్యాకెట్లు అక్కడక్కడ కూడా పెట్రోల్ సంబంధించిన కొన్ని ప్యాకెట్లు ఉన్నాయి అని చెప్పేసి కూడా గుర్తించిన పరిస్థితి. ఏదో కెమికల్ అని చెప్పి చెప్పుకొస్తున్నారు, దాంట్లో పెట్రోల్ కూడా ఉంది, కావాలనే ఎవరో ఇలాంటి పని చేశారనే దిశలో కూడా రైతులు అయితే తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఖచ్చితంగా వెంటనే ఆదుకోవాలని చెప్పి చెప్తున్నప్పటికీ ఇది కావాలనే యాజమాన్యం ఏమైనా చేసింది అనే దిశగా కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.